ప్రాస్టేట్‌లో మనం ఇప్పుడు ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది? ఎలా కనిపెట్టాలో తెలుసుకున్నాం కదండీ! ఇప్పుడు దాని చికిత్సా విధానం. ఇప్పుడు మనం బయాప్సీ చేసాం. బయాప్సీ చేసిన తర్వాత ఏం చూస్తామంటే నెక్స్ట్ స్టేజ్ చేయించాలి. స్టేజ్‌ని బట్టే మనం దాని చికిత్సా విధానం తెలుసుకుంటాం. ఇప్పుడు ఎంఆర్ఐ చేసిన టెస్ట్‌లోనే మనకి అది ఎర్లీ స్టేజా అంటే అక్కడక్కడే ఉందా? లేకపోతే పక్కన ఏమన్నా పిక్కలకి స్ప్రెడ్ అయిందన్నది తెలిసిపోతుంది. ఒకవేళ అది ఎంఆర్ఐలో ఎక్కువ ఉంది, పక్కన పిక్కలకి స్ప్రెడ్ అయిందనుకోండి, దాని నెక్స్ట్ టెస్ట్ పెట్ స్కాన్‌తో మనం చూసుకుంటాం. ఏమన్నా బోన్స్‌కి వెళ్ళిందా లేదా? అవన్నీ చూసుకుంటాం. సో, దాన్నే మనం పిఎస్ఎంఏ పెట్ అంటూ ఉంటాం. ఇదేంటంటే అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా చేస్తూ ఉంటాం. అలాగే ఒక మేజర్ సర్జరీ అంటే ప్రోస్టేట్ ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం ఒక 65 గాని, 70 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి సర్జరీ రికమెండ్ చేస్తాం. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ బావుంటుంది. తర్వాత ఎర్లీ స్టేజ్‌లో మనకి రిజల్ట్స్ బావుంటాయి కాబట్టి సర్జరీ రికమెండ్ చేస్తాం. కానీ 70 ఇయర్స్ అబోవ్ గాని, లేకపోతే వాళ్ళ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఓన్లీ 10-15 ఇయర్సే వాళ్ళు బతుకుతారు అనుకున్నామనుకోండి, వాళ్ళకి మనం సర్జరీ రికమెండ్ చేయము అసలు. ఓన్లీ ఎర్లీ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి, ఫిట్‌గా ఉన్న వాళ్ళకే మనం ఈ సర్జరీ అనే ఆప్షన్ ఇస్తూ ఉంటాం.